అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే ముఖ్యంగా అసలు నిబద్ధత గాని అసలు నిజాయితీ గాని లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకొచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి 94% గెలిపిస్తే ఈరోజు 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా అసలు మీకు అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా? మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటాడు ఆయన. ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తానన్నట్టుగా? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేమెందుకు ఇస్తాం? మేము ఎలా ఇస్తాం? మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి, లేకపోతే రామా? అదేం మాట్లాడండి? అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషి మాట్లాడాల్సిన పక్తేనా అది? మరి మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉందా? ఎంపీలను ఎలా పంపిస్తున్నారు? ఇక్కడ మీరు ఎందుకు రారు? ఓకే, మీరు మరి కౌన్సిల్కి ఎలా పంపిస్తున్నారు మనుషుల్ని? కౌన్సిల్లో మీకు 30 మంది ఉన్నారు కాబట్టి పంపిస్తాం. అక్కడ ఎందుకంటే అడ్డగోలుగా అరవచ్చు, అడ్డగోలుగా మీదన పడి తిట్టొచ్చు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు అడ్డగోలుగా తిట్టడాలు, అడ్డగోలుగా మాట్లాడాలు కుదరవు. మీరు అసెంబ్లీలో 11 మంది, అసెంబ్లీ అంటే మా ఉద్దేశంలో అది దేవాలయం. ఆ దేవాలయంలో బూతులు మాట్లాడకూడదు. ఖచ్చితంగా మనుషులు అక్కడ అందరి ప్రజలు తాలూకా కష్టకాలం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా 94% మమ్మల్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఉంచారు. మీరు 11 మంది గెలిచారు, మీకు రావడానికి ధైర్యం లేదు, మాట్లాడడానికి ధైర్యం లేదు. 10 మంది వెనక్కుంటేనే రాగలవు నువ్వు. 11 మంది మీరు గెలిచారు, 10 మందిని ఆ 10 మంది వెనక్కున్నారు, కానీ ఆ 10 మందితో బయటకు రాలేవు. గత 5 సంవత్సరాల్లో నీ అదృష్టం బాగుండో మా దరిద్రమో మా దురదృష్టమో కరోనా వచ్చింది. కరోనా పేరు చెప్పుకొని 3 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నావు. మిగిలిన 2 సంవత్సరాలు ఎక్కడికైనా వచ్చి పలకరించావా? కనీసం కరోనాలో చనిపోయిన వాళ్ళని ఒక్కరైనా పలకరించారా? మీ మనుషులు మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట? ఎంత దారుణమైన సంఘటన అంటే ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా? ఇవన్నీ కూడా చేస్తారు, చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా? ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పనా? మీరు కోకట్పల్లిలో హిందూజా సంస్థలకి దగ్గర నుంచి 10 ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో
మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి 1400 కోట్లని అప్పనంగా అప్పచెప్పారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము తినేయడమేనా మీ పని? మీరందరూ A1, A2, A3 ముద్దాయిలు అందరూ. మీరు అలా ఉన్నారు కాబట్టి గత 6 నెలలుగా మేము అక్రమ అరెస్టులు చెయ్యకూడదనే ఉద్దేశంతో మీరు చేసిన తప్పులకి కూడా చాలామందికి అరెస్టులు అవ్వలేదు. ఇంకా మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, ఎంత నీతి లేని తనంగా మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీరు అమ్మాయిల్ని ఇప్పటికి కూడా భయంకరంగా తిడతారు. ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఉప ముఖ్యమంత్రిని తిడతారు, హోమ్ మినిస్టర్ని తిడతారు, ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళని తిడుతుంటారు. కానీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయకూడదు అంట. మళ్ళీ మీరు మాత్రం అక్రమంగా గత 5 సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు. ఒక్క కనుసైగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ టోటల్ ఏ గ్రూప్ ఉండదు, అందరూ జైల్లో ఉండాలి నిజంగా.